ఇక తాడికొండ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చంద్రబాబు గారికి నిజంగానే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునే దమ్మే ఉంటే అడగండి అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, వాగ్దానం చేశాడు. ఈ 5 ఏళ్లలో పిల్లల కోసం ఫీజు కోసం ఖర్చు పెట్టిన తల్లిదండ్రులందరూ ఫీజులన్నీ లెక్కేసి వడ్డీ లెక్కేసి ఆ డబ్బు చంద్రబాబు గారు మీకు బాకీ ఉన్నారని అడగండి, మీ బాకీ తీర్చమని అడగండి. ఆడపిల్ల పుడితే 25,000 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు. ఈ 5 ఏళ్లలో ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులు చంద్రబాబు గారు మీకు 25,000 బాకీ ఉన్నాడని అడగండి, మీ హక్కుగా అడగండి. కాలేజ్ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ ఎన్నికల్లోపు ఐప్యాడ్ ఇమ్మని చంద్రబాబు గారిని తెలుగుదేశం పార్టీని అడగండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తానని కూడా చెప్పాడు. ఎన్నికల్లోపు ప్రతి మహిళకి స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని అడగండి, మీ హక్కుగా అడగండి. ఇంటికొక ఉద్యోగం అన్నాడు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ లెక్కన చంద్రబాబు గారు ప్రతి ఇంటికి 2,000 నెలకు ఇంటూ 5 ఏళ్ళు అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి చంద్రబాబు గారు బాకీ ఉన్నారు. ఆ 1,20,000 బాకీ చంద్రబాబు గారిని తీర్చమని చెప్పండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తానని వాగ్దానం చేశాడు. దాంట్లో ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేశాడు. 1000 ఎకరాలు అమరావతిలో విశాఖపట్నంలో పలు చోట్ల మింగేశారు. ఆ భూమంతా నిజానికి మీదే. మీ భూమి మీకు రాసిమ్మని అడగండి, మీ హక్కుగా అడగండి. రైతులు, చేనేతలు, డ్వాక్రా మహిళలు, మరమగ్గాల వాళ్లకు పూర్తి రుణమాఫీ అని వాగ్దానం చేశాడు. మీకు ఎంత రుణం ఉంటే అంత రుణము చంద్రబాబు గారు మీకు బాకీ పడినట్టు. ఆ డబ్బంతా చంద్రబాబు గారిని ఇమ్మని చెప్పండి, మీ బాకీ తీర్చమని చెప్పండి. ఎన్నికలు వస్తాయి, మీకు డబ్బులిచ్చి మీ ఓట్లని కొనాలని చూస్తున్నాడు చంద్రబాబు గారు. ఇచ్చిన డబ్బులు తీసుకోండి, కానీ మీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా చంద్రబాబు గారు ఆయన బాకీ మీకు తీరదు. మీ బాకీ మొత్తం తీర్చేయమని అడగండి. అన్ని హామీలను వసూలు చేయండి. మీది మీ హక్కుగా అడిగి ఇప్పించుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి, మీది మీ సొమ్ము మీకు చెల్లించమని అడగండి. ఈ 5 ఏళ్ళు ఏమీ చేయలేదు. ఇప్పుడేమో మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగబాబు. నమ్ముతారా? పొరపాటున కూడా మన భవిష్యత్తు ఈయన చేతిలో పెడితే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు, జాగ్రత్త. ఈ 9 ఏళ్ళు జగనన్న విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేశాడు. చంద్రబాబు గారిలాగా నిలబెట్టుకోలేని హామీలు ఇచ్చి అధికారం కోసం హామీలు ఇవ్వలేదు. చంద్రబాబు గారిలాగా ఇంకొక పార్టీ జెండా పెట్టుకొని గెలిచిన వాళ్ళను తన పార్టీలోకి చేర్చుకొని రాజకీయ వ్యభిచారం చేయలేదు. అధికారం